జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. మేజర్ కృష్ణ, రిటైర్డ్ డిప్యూటీ ఇంజనీర్. నేను ఉప సర్పంచ్గా ఎన్నికైనాను. ఎన్నికైన తర్వాత వీళ్ళు ఎవరైతే దోషులు ఉన్నారో, ఎవరు కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, రవి, బాదార్ రవి, ఈ శేఖరు, వీళ్ళందరూ మా ఎంబడి చాలా రోజుల నుంచి మా ఎంబడి ఉన్నారు. ఎంబడి పడ్డారు, భయపూర్తి చేస్తున్నారు. మొన్న మా ఇంటిపైకి అందరు కథలతో తీసుకొని వచ్చి నన్ను భయపెట్టిండ్రు. అరే నువ్వు మేనరుడు, నువ్వు మానవుని కనిపిస్తావా, నువ్వు ఎన్ని రోజులు నాకు సర్పంచ్ చూస్తాము, రేపైతే సీట్లకు రండి చెప్తున్నాను. ఇంకోటి మీరు కుర్చీలో మీద కూర్చుంటే మేము నిలబడాలన్నా, మీరు కింద కూర్చోవాలన్నా అని భయపెట్టిండ్రు. దాని కొరకు మేము అధ్యక్షుల వారిని మన మంత్రి నరసింహయ్య గారిని ఆశ్రయించాము. ఆయన ఒక అండగా ఉన్నాడు, మా ఎంబడి తీసుకెళ్ళి వేసేది ఒకటి మాట్లాడించిండు. కనుక దయచేసి వాళ్ళపై చట్టరీత్యా యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయగలరు. ఎందుకంటే వాళ్ళ నుంచి మాకు ప్రాణహాని ఉంది. కనుక విలేకరు మీకు విన్నవించేది ఏంటంటే పోలీసు వాళ్ళకి కానీ ప్రభుత్వాన్ని కానీ కూడదు ఏమంటే మీ చిన్న కులాలను అసలు ఉండకూడదా, వాళ్ళే ఉండాలన్నా. దయచేసి మీరు మాకు రక్షణ కల్పిస్తారని కోరుతున్నాం. మహబూబ్ నగర్ రూరల్ మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన మంగి ఆశ ఆ గ్రామ సర్పంచ్గా కాంగ్రెస్ తరఫున ఎన్నికైంది. ఎన్నికైన నుండి నేటి వరకు ఆ గ్రామానికి చెందినటువంటి అగ్రకులాలకు చెందినటువంటి బజారు రవి, ఆవుల వెంకటరెడ్డి, ఆవుల కృష్ణారెడ్డి, క్యాతర్మోని శేఖర్, ఆవుల శ్రీశైలం రెడ్డి, కొత్తకాపు నరేందర్ రెడ్డి కలిసి మీరు సర్పంచ్గా ఎట్లా కొనసాగిస్తారు, మీరు ఎస్సీ కులానికి చెందినటువంటి ఒక మాల కులానికి చెందినటువంటి మాల కొడుకులారా, ఈరోజు మీరు మా గ్రామాన్ని పరిపాలిస్తారా అని అక్కాస్తోన అదే సర్పంచ్ భర్త అయినటువంటి అంజయ్య ఇప్పలపల్లి గ్రామంలో వాటర్ ప్లాంట్ పెట్టుకొని జీవనోపాధి కొనసాగిస్తూ ఉంటే ఆ గ్రామంలో మేము మాలలు మీరు నీళ్ళు అమ్మితే మేము నీళ్ళు తాగలనా అని అక్కాస్తోన ఈరోజు కులం అనే జాడ్యంతో ఇక్కడ నీళ్లు తాగనీయకుండా, నీళ్ళు అమ్మనీయకుండా, అదేవిధంగా గ్రామ సర్పంచ్ ఇంటిపై పోయి హత్యాయత్న ప్రయత్నాన్ని కూడా చేయడం అంటే దుర్మార్గమైన విషయం. దీన్ని మేము తెలంగాణ మాలమానాడుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ దళితుల మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు జరగడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈరోజు ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి ఆశ సర్పంచ్గా ఎన్నికైతే ఆమెని కనీసం సర్పంచ్గా కొనసాగించే నైతిక హక్కు లేదన్నట్లు మాట్లాడడం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఒక గ్రామానికి మొదటి పౌరురాలిగా ఎన్నికైనటువంటి ఆశ కుటుంబం పైన దాడి యత్నం చేయడం అనేది సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీరందరూ సమగ్ర విచారణ జరిపించి ఏదైతే దోషులు ఉన్నారో ఆ దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారిపైన SC/ST అట్రాసిటీ కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంగా ఖచ్చితంగా మాలమానాడు ఆధ్వర్యంలో, అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తాము. అంతేకాకుండా ఇక్కడ ఒక దళిత కుటుంబంపై దాడి యత్నం చేయడమే కాకుండా అదేవిధంగా ఈరోజు అదే ఉప సర్పంచ్ అయినటువంటి కృష్ణయ్య ఇంటిపై కూడా వెళ్ళి నువ్వు ఒక మాలోనికి సపోర్ట్ చేస్తావా, మాలోలకు సపోర్ట్ చేస్తావా అనే విధంగా మాట్లాడి కత్తులు తీసుకుపోయి అతన్ని కూడా బెదిరించడం అంటే ఎంత దుర్మార్గమైన విషయం
ఈరోజు ప్రజాస్వామ్యం ఉన్నదని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎక్కడ పోతా ఉన్నది? ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్లకే ఈరోజు నైతికంగా విలువలు లేవంటే, కనీసం వాళ్ళకు భద్రత లేదంటే ఏ విధంగా మిగతా వ్యక్తులకు, సామాన్య ప్రజలకు ఏ విధంగా భద్రత ఉంటుందని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా సర్పంచ్ భర్తపై, ఉప సర్పంచ్ ఇండ్లపై దాడి చేసినటువంటి దుండగులను వెంటనే అరెస్టు చేయాలి. అదేవిధంగా వాళ్ళపై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఖచ్చితంగా దోషులు ఎంతటి వారైనా కూడా, ఏ కులానికి చెందినంత వారైనా కూడా ఈరోజు కులం అనే జాడ్యంతోన వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు ఏదైతే ఉందో దీన్ని యావత్ సమాజం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. నిజంగా అన్ని ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు కూడా ఇటువంటి విషయాలను ఈరోజు ఒక మొదటి పౌరురాలకు ఈరోజు ఈ సమాజంలో గౌరవం దక్కడం లేదంటే, కనీసం ఆ సీట్లో కూర్చోనీయమనే విధంగా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా మనమందరం కూడా చెల్లించాల్సిన అవసరం ఉన్నది, చర్చించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా మనందరం కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలంగాణ మాలమానాడు వెంట ఉంటుంది. ఖచ్చితంగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైతే బాధిత కుటుంబం ఈరోజు భయభ్రాంతులకు ఉందో ఖచ్చితంగా తెలంగాణ మాలమానాడు అండగా నిలబడుతుందని కూడా వారికి భరోసా ఇస్తూ ఉన్నాం. ఖచ్చితంగా పోలీసు యంత్రాంగం కూడా వెంటనే స్పందించి ఖచ్చితంగా దోషులను వెంటనే అరెస్టు చేస్తే తప్ప ఈ భయం అనేది పోదు. ఖచ్చితంగా మరోసారి ఇటువంటి పునరావృతం కాకుండా ఈ జిల్లాలో పునరావృతం కాకూడదంటే, ఈ రాష్ట్రంలో పునరావృతం కాకూడదంటే ఖచ్చితంగా దోషులను కఠినంగా శిక్షిస్తే తప్ప ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఖచ్చితంగా దోషులను వెంటనే అరెస్టు చేసి ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తాము. జై భీమ్, జై మాల.